యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సంక్షేమ హాస్టల్ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారిపై అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో డబ్బులు పెట్టుబడి పెట్టి కమిషన్లు దండుకుంటున్నారు, కానీ హాస్టళ్లపై అభివృద్ధి చేయాలని ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడడం లేదని అన్నారు. ఈ నెల 12న శాంతియుత ర్యాలీ ధర్నా హైదరాబాద్లో చేపడతామని తెలిపారు. బీఎస్పీ చేపట్టే ధర్నాలో హాస్టల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. సార్ మీరు పక్క జరిగింది సార్ పొద్దున స్కూల్కి పోతారు. ఎంతమంది పిల్లలు ఉంటారు? వీళ్ళు ఇక్కడ వండుకుంటారు. వాళ్ళ ఊరు వసతి గృహాలు, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేటు పాఠశాలైనా పర్లేదు. ఈ వసతి గృహాల్లో ఉండే పిల్లలు, అది ప్రైవేటు వసతి గృహాలు కావచ్చు, ప్రభుత్వ వసతి గృహాలు కావచ్చు, సంక్షేమ వసతి గృహాలు కావచ్చు, ఇందులో కంపల్సరీ ఒక సైకాలజిస్ట్ని పెట్టాలని చెప్తున్నాం. పిల్లలకు రకరకాల సమస్యలు ఉంటాయి. మరి ముఖ్యంగా కౌమార దశలో ఉండేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. సో హార్మోన్లు అప్పుడే వాటి యాక్షన్ బాడీ మీద ప్రయోగించడం మొదలు పెడతాయి. తర్వాత పిల్లలకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత బాడీలో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. వీటన్నింటి పిల్లలు చాలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. తర్వాత రెండోది, ఆ స్టాఫ్ కూడా వీళ్ళని వేధించడం కానీ, ఇక్కడ వాచ్మెన్లు వేధించడం కానీ, లేకపోతే కుక్కులు వేధించడం కానీ, రకరకాల సమస్యలు జరుగుతూ ఉంటాయి. భయంతో వీళ్ళు ఎవరికి కూడా చెప్పుకోరు పిల్లలు. సో అలాంటి పరిస్థితుల్లో ఒక సైకాలజిస్ట్ ఉంటే, ఒక సైకాలజీ తెలిసిన వ్యక్తి ఉంటే, కౌన్సిలర్ ఉంటే, ఆ కౌన్సిలర్కు ఎవరు లేకుండా చెప్పుకుంటారు. ఎవరు లేకుండా కొంత సైకలాజికల్ సేఫ్టీ ఉంటుంది కాబట్టి అక్కడ పోయి వాళ్ళతో తమ బాధలు చెప్పుకుంటారు. కానీ అలా స్కూళ్ళల్లో మళ్ళీ ఏమైనా కూడా వార్డెన్కే చెప్పుకోవాలి, లేకపోతే వార్డెన్కు లాయల్గా ఉండే మరి అసిస్టెంట్కి చెప్పాలి, లేకపోతే కుక్కి చెప్పాలి, లేకపోతే అటెండర్కి చెప్పాలి, లేకపోతే ఇవాళ చివరికి ఆటో డ్రైవర్ల చేతిలో పిల్లలను పెట్టే పరిస్థితి. ఎగ్గులు సప్లై చేసే వాళ్ళ చేతుల్లో, లేకపోతే బియ్యం సప్లై చేసే చేతుల్లో, కూరగాయలు సప్లై చేసే చేతుల్లో, క్యాటరింగ్ చేసే వాళ్ళ సప్లై చేతుల్లోనే మన పిల్లలను పెట్టే పరిస్థితి ఇవాళ తెలంగాణలో చాలా హాస్టళ్లలో కూడా ఉన్నాయి. మరి నేను అంటున్నా, మరి మీ పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే మినిస్టర్లు మీ పిల్లలు చదువుకునే హాస్టళ్లలో సైకాలజిస్టులు లేకపోతే మీ పిల్లలు పంపిస్తారా? మీరు పంపారు. లక్షల రూపాయల ఫీజు కట్టి మీ పిల్లల్నేమో పంపిస్తున్నారు. మరి మా పేద పిల్లలు, రెక్కాడితే డొక్కాడు నుంచి వచ్చిన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు మరి చదువుకోవడానికి పెట్టిన హాస్టల్ ఏవైతున్నాయో హాస్టళ్లకు మీరు కౌన్సిలర్ను పెడితే, ఇప్పుడు మేము కౌన్సిలర్ను పెడితే తప్పే ఉండదు. ఈ కౌన్సిలర్ లేరా తెలంగాణ రాష్ట్రంలో? ఎంతమంది సైకాలజీ స్టూడెంట్స్ లేరు? ఎంతమంది సోషల్ వర్క్ స్టూడెంట్స్ లేరు? ఎంతమంది అప్లైడ్ సైకాలజీ స్టూడెంట్స్ లేరు? ఎంతమంది ఇంటర్న్షిప్ చేస్తలేరు? సైకాలజీ ఒక సబ్జెక్ట్గా ఎన్ని కాలేజీల కోర్సులు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ పిల్లల దగ్గర పెట్టి వాళ్ళకు హానరేరియమో 20,000 30,000 నెలకి ఇస్తే ఈ పిల్లల ప్రాణాలు బతుకుతాయి కదా. ఎందుకు మీరు చేయడం లేదు? అదేవిధంగా ఈ హాస్టల్కి సెక్యూరిటీ ఎక్కడున్నది? ఇవాళ ఆటో డ్రైవర్ మీద, అటెండర్ల మీద ఇవాళ తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళకు మరి నడువంతా కూడా ఏమంటారు, మెడ మీద అంతా కూడా ఘాట్లు ఉన్నాయని అంటున్నారు. దాన్ని పోలీసు వాళ్ళు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, వాళ్ళ లోపల ఏమేమి విషయాలు ఉన్నాయో నేను అడగదలుచుకోలేదు ఒక మాజీ పోలీస్ అధికారిగా. కానీ ఆ ఘాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ పిల్లలకు అంత గాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, దాని మీద కూడా మరి ప్రభుత్వం ఏం మాట్లాడతలేదు. అసెంబ్లీ చర్చ జరుగుతున్నదండి.